ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్ లో కేటీఆర్ నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందించారు. జూబ్లీహిల్స్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ కు భయపడమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బామ్మర్ది కుంభకోణం బయటపడుతుందనే రేవంత్ రెడ్డి ఈ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే తమకు నోటీసులు ఇస్తున్నారన్నారు. దేనికి భయపడేది లేదన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ వెంట పడతామంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు. చంద్రబాబు అనుచరుల లబ్ధి కోసమే అమరావతి నిర్మాణాలు చేపట్టారన్నారు వైఎస్ జగన్. వైసీపీ హయాంలో 38,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు హయాంలో కేవలం 10,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయో చెప్పాలన్నారు జగన్. సర్వేరాలు లేకుండానే చంద్రబాబు రీసర్వే చేయిస్తున్నారన్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారని ఎద్దేవా చేశారు. పాలనాపరమైన కారణాలతో నైనికోల్ మైన్స్ టెండర్ రద్దు చేసినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నైనికోల్ మైన్స్ టెండర్స్ విషయంలో తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవల టెండర్స్ రద్దు చేసినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, నిబంధనలు టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సింగరేణి అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డికి ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సిట్ విచారణకు ఆయన హాజరై పలు అంశాలను వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు పవన్. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 కోట్లతో చేపట్టిన కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఈ సందర్భంగా ప్రారంభించారు. తిరుమలలో ఈ నెల 20న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని 3 రోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని 3 కేంద్రాల్లో మరుసటి రోజు దర్శనాలకు జారీ చేసి ఈ టోకెన్లను ఈ నెల 23, 24, 25 తేదీల్లో జారీ చేయరు. ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను గురువారం జారీ చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీకి మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగంకు ఎన్నికల సంఘం గురువారం విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే మరో నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించినట్లు వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 200 అడుగుల లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. పలువురు గాయాల పాలయ్యారు. గాయపడిన జవాన్లను ఉదంపూర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. భారత్లో జరిగే T20 వరల్డ్ కప్ లో ఆడకూడదని బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ పర్యటనకు వెళ్లకూడదనేది పూర్తిగా తమ ప్రభుత్వ నిర్ణయమేనని ఆ దేశ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. ఐసీసీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరుతామని, ఈ విషయంలో తమ పోరాటం ఆపేది లేదని బీసీపీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం వెల్లడించారు.